మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, సార్ టైగర్ గారు మీరు ఫోన్ పక్కన పెట్టాలి, అండ్ చికోటి ప్రవీణ్ గారికి, మ్యామ్కి, అండ్ దివ్య ప్రొడ్యూసర్, హీరోయిన్, అండ్ శివనాగు గారు అందరికీ, అండ్ ప్రొడ్యూసర్ గారికి, మీ అందరికీ, అండ్ శేషు గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఎస్టర్డే బ్యాక్ నాకు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ శివనాగు గారు ఇలా కాల్ చేసి, సో ఇలా మన మూవీ లాంచింగ్ ఉంది, మీరు రావాలమ్మా అని చెప్పారండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నిజంగా సినిమా ఇండస్ట్రీ అనేది మా జనరేషన్ ఇప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా మేము ఉండటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అనుకుంటానండి. మొన్న కూడా ఒక 2 days బ్యాక్ నేను న్యూస్లో చూసినప్పుడు ఒక యంగ్ రైటర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు, తనకు బ్రతకటానికి బ్రతుకు తెరువులేక అని. లైక్ మరి మన రాకేష్ మాస్టర్ గారు ఎంతో ఒక అగ్రజులందరికీ కూడా డాన్స్ నేర్పించి మరి ఆయన చనిపోయిన విధానం మనందరి హృదయాలని తాకింది. ఈ నటరత్నాలు చూస్తున్నప్పుడు ఒక సినిమా తీయటానికి, ఒక హీరోయిన్ అవ్వటానికి, ఒక డైరెక్టర్ అవ్వటానికి, అప్పట్లో రామానాయుడు గారికి మా అమ్మగారు వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు, మేము ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి అని అంటే మా భార్య ఒంటి మీద ఉన్న నగలు మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ పణంగా పెట్టి మేము మూవీస్ చేస్తున్నామమ్మా అని. సో అటువంటి దినాల్లో యంగ్ అండ్ ప్రొడ్యూసర్గా దివ్యాని దేవుడు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా డైరెక్టర్ గారికి, టీం మొత్తానికి మంచి సక్సెస్ని ఇచ్చి ఈ నటరత్నాలు మూవీ ద్వారా రత్నాలు మాణిక్యాల్లాగా మా ప్రొడ్యూసర్కి బోల్డ్ అని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ టీం అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ చెప్తూ మే గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.